హలో సామ్ను, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మా ఊరి నుంచి 3 గంటలు జర్నీ చేసుకుంటూ ఇప్పుడే వచ్చాను. అసలు నిజం చెప్పాలంటే ఈ ఫ్రీ బస్ ఉండడం ఎంత మంచిదో ఎంత చెడ్డదో నాకు తెలియదు, కానీ 90% ఇది చెడ్డదని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం చిన్నపిల్లలకి, స్వాములకి, పిల్లలకి కూడా ప్లేస్ ఇవ్వకుండా ఈ ఫ్రీ బస్లో లేడీస్ అందరూ ఏదో పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు. నిజంగా మీకు అంత ఇది ఉంటే బస్సులో టికెట్ తీసుకుని జర్నీ చేయండి. ఫ్రీ బస్ అనేది ఎందుకు పెట్టారు ఏంటి అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ ఫ్రీ బస్ వల్ల మన రాష్ట్ర ఆదాయం ఎంతవరకు గండి పడుతుందో మీకు మాత్రమే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకునే ఒక్క నిర్ణయం రాష్ట్ర ప్రజల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. ఒక కామన్ సిటిజన్గా నేను కట్టే ట్యాక్స్ వల్ల ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవరు అడిగారండి? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీ ఉంది. అసలు లేడీస్కి మాత్రమే ఎందుకు ఈ ఆఫర్ పెట్టారు? అదే అనకూడదు, కానీ 60 ఏజ్ ప్లస్ వాళ్ళకి మీరు పెట్టచ్చు కదా, లేదంటే కాలేజ్ పిల్లలకి టోటల్గా ఈ పాస్లు తీసేయచ్చు కదా. లేడీస్ అనేవారు ఇంట్లో ఉంటారు. అసలు లేడీస్కే పడట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు ఈ ఫ్రీ బస్ కోసం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి స్వామి. ఈ ఫ్రీ బస్ అనేది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఇప్పుడు కాకపోతే తర్వాతనే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ తీసుకుందని బీజేపీ గవర్నమెంట్ ఎంతో రచ్చ చేసింది. మరి ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు దీని మీద అంత స్పందించడం లేదు? ఫ్రీ బస్ అనేది కేవలం రాష్ట్ర ఆదాయాన్ని గండి పట్టడం మాత్రమే. దీనివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్లీజ్ దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీకు అంత ప్రేమ ఉంటే మాలాంటి స్వాములకి ఫ్రీ బస్తో శబరిమల వేయించండి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. దయచేసి నేను కొద్ది కామన్ సెన్స్తో మాట్లాడాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.